మీరు బీఎస్పీలో చేరడం పూర్తిగా మీరైతే ఒక సమాంతర వ్యవస్థ, ఒక ఎన్నికల వ్యవస్థను, ఒక రాజకీయ వ్యవస్థతో మీరు ముందుకొస్తారని బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా ఆశగా మీ వైపు చూశారు. కానీ ఎందుకని మీరు ఆ పార్టీని వదలాల్సొచ్చింది? యాక్చువల్‌గా నేను ఆ పార్టీ నుంచి చాలా బాధతోని బయటకొచ్చాను. ఓపెన్ చెప్తున్నా. చాలా బాధపడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బాధ అంటే నా పార్టీలో ఆ పరిస్థితులు నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేసిన ఏ రోజు కూడా నాకు పెద్దగా ప్రోత్సాహం దొరకలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఆ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు నన్ను చాలా బాధించినాయి, కన్ఫ్యూజన్ గురి చేసినాయి. అరే ఏంది మనం ఏవో చేయాలనుకుంటేవి, ఈ పార్టీని అధికారం తీసుకురావాలనుకుంటేవి, కానీ ఇక్కడ చూస్తేనేమో అగ్రనాయకత్వం మనకు అడగకుండానే నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, నేను చెప్పినట్టే చేయాలి, మీకు అని తెలియదు, కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి అని అంటే, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేసిన నిర్ణయాలు కూడా మళ్ళీ వాళ్ళే కథం చేసారు. సో దాంతో నాకు ఇంత బానిసత్వం, ఇక్కడ బానిసత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ఇంట్లోనే ఇంత బానిసత్వం ఉంటుందా, ఇంట్లో ఇంత గజగజ వణుక్కుంటా అమ్మో అయ్యో అట్లా ఇట్లా అని చెప్పి నాకు ఇష్టం లేదు. నేను స్వతంత్రంగా బతికినోని ఎప్పటికి కూడా తెలంగాణకు సంబంధించి మీరే కదా సార్ బాస్ బీఎస్పీలో 100%. ఆ విషయంలో నాకు అడ్డం చెప్పలే. నేను కోఆర్డినేటర్ నుండి బయంజీ కుమార్ మాయావతి గారు మీరు స్వెరోస్ను కూడా దానికి అనుసంధానంగా చేసి మంచి వ్యవస్థ స్వేరోని అనుసంధానం చేయలే, కానీ స్వేరోలు ఆయనక నడిచింది. ఓకే, ఇప్పుడు కూడా నడుస్తున్నారు. బట్ నేనేమంటున్నా అంటే అప్పుడు నిజంగా చాలా 4000 గ్రామాలు తిరిగిన శ్రీనివాస్ గారు, 350 రోజులు మా భార్య పిల్లలు తిరిగి ఎక్కడెక్కడ వన్ననో, గుడిసెలల్లా, రేకుల షెడ్లల్లా, కొన్ని ఇళ్లల్లో అంటే అరే వీడెందుకు వచ్చిండు పంపియండి అని చెప్పి రాత్రి ఆ ఊర్లోకి వెళ్ళి మమ్మల్ని బయటికి పంపించి మిమ్మల్ని పట్టుకోవాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టమైంది. ఎంత కష్టపడ్డానో నేను బహుజనవాదాన్ని గ్రామానికి తీసుకుపోవడానికి.